హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి మేము రెగ్యులర్గా కొన్ని వీడియోస్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా. ముఖ్యంగా ఈరోజు అమరావతికి సంబంధించి గ్రీనరీ చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి సీడ్ రోడ్డుకి సంబంధించి కాకుండా సైడ్స్ ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు, అలాగే వాకింగ్ ట్రాకింగ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు గతంలోనే, ఇప్పుడు కాదు. 2014 నుంచి 19 వరకు అప్పుడే ఇక్కడ రాజధాని అనుకున్నప్పుడు అప్పుడే ఉన్నటువంటి గవర్నమెంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఇక్కడ ఉన్నటువంటి పూల మొక్కలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే అప్పట్లో తర్వాత కొన్ని ఈ క్రోనోకార్పస్కి సంబంధించినటువంటి చెట్లు వేసినా కూడా అవి మళ్ళీ రిమూవ్ చేసేసి వీటి చెట్లో పర్యావరణానికి, వీటి ప్లేస్లో మాత్రం పర్యావరణానికి హాని కలిగినటువంటి ఏవైతే చెట్లు ఉంటాయో, వేప చెట్లు కావచ్చు, ఇంకా మిగతా చెట్లు కావచ్చు, వాటిని తీసుకొచ్చి నాటే పని అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి డిజైన్ని అప్పుడే ఏర్పాటు చేసుకుని, నిజంగా అప్పుడే కనుక కొంచెం ఆ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఉంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్గా, చూడడానికి ఒక సుందరీకరణగా చాలా అద్భుతంగా కనిపించేది. ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవటం, గత 5 సంవత్సరాలుగా దీనికి సంబంధించి సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం, మొత్తం అంతా కొన్ని చెట్లు ఎండిపోయి పాడైపోయిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ మళ్ళీ వెంటనే దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రావటం, వాకింగ్ ట్రాక్ని, అలాగే ఈ రోడ్ని కూడా, సీడ్ రోడ్ని కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ సుందరీకరణ ఇవ్వాలి. అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి ఎటువంటి హాని కలిగించినటువంటి ఎటువంటి చెట్లని కూడా తీసేసి మంచి చెట్లు నాటాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి చాలా బలంగా నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. సో ఇదొక మంచి అవకాశంగా ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని తీసేసి తర్వాత మళ్ళీ దీని ప్లేస్లో మంచి చెట్లను తీసుకొచ్చి నాటిన తర్వాత కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఒక మంచి వ్యూగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి చాలామంది ఫొటోస్ అవి కూడా సాయంత్రం పూట వచ్చి ఫోటోషూట్స్ అవి కూడా చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఎంత బాగుండేదో ఆలోచించండి. ఇంకా పాడైపోయింది, కానీ ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఇది కాబోతుంది అమరావతి అనడంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని అమరావతిలో కావచ్చు, మిగతా అటు హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడన్నా తెలుసుకోవాలనుకుంటున్నా, కొనాలనుకుంటున్నా, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలాంటి ప్రాపర్టీ కొంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు మేము చెప్తూ ఉంటాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాకింగ్ ట్రాక్ ఏదైతే సీడ్ రోడ్డుకి సంబంధించినటువంటి సైడ్గా అటు సర్వీస్ రోడ్లతో పాటు వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసింది అమరావతి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్. దీన్ని ఇప్పుడు మళ్ళీ సుందరీకరణ చేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ప్రజలకు అందించాలి దీనికి సంబంధించి అని చెప్పి మళ్ళీ వెంటనే రాగానే మట్టి రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా సరిచేసి ప్రజల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూర్లు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఇది గత ప్రభుత్వాలు మర్చిపోయినా కానీ ఇప్పుడున్నటువంటి మళ్ళీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇది అమరావతికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి ఎవరు మనకి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని మనం ఇక్కడ నిర్మించాలి అంటే డెఫినెట్గా పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మొత్తం చాలా మంచి చెట్లన్నీ ఇక్కడ పెంచే విధంగా గ్రీనరీ చాలా ఎక్కువ శాతం ఉండేలాగా అమరావతిలో దానికి సంబంధించి చాలా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు.